ఆర్థిక రాజధాని అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా నీరు, రోడ్లు, రైల్వే ట్రాక్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు అంతా వరదమయమే. కాలనీలకు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డెక్కిన వాహనాలు మునిగిపోతున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతంతో నగరమంతా జనజీవనం స్తంభించిపోయింది. వరదలతో అల్లాడుతోన్న ముంబైని వర్షాలు కోలుకోకుండా దెబ్బతీస్తున్నాయి. సోమవారం రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 2019 తర్వాత ముంబై నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లు మొత్తం నీటితో నిండిపోయాయి. రైళ్ల ప్రయాణాలకు అంతరాయం తలెత్తడంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబై విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు కూడా వాతావరణం కారణంగా నిలిచిపోయాయి. 27 విమానాలను దారి మళ్లించారు. ఇదిలా ఉంటే వర్షం ముప్పు తప్పలేదంటూ ఐఎండీ వెల్లడించింది. ఇవాళ కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది బృహత్ ముంబై కార్పొరేషన్. మరోవైపు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. థానే, పాల్ఘర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.